ఈరోజు మనం చెప్పుకునేటువంటి అంశం చూచుచున్న దేవుడు. ఏంటి? చూచుచున్న దేవుడు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు జీవము కలిగిన వాడు. అంటే ఆయన కన్నులుండి చూస్తాడు, చెవులుండి వింటాడు, కాళ్ళుండి నడుస్తాడు. చలించే దేవుడు, జీవము కలిగినటువంటి వాడు. ఆయన చూడలేని వాడు కాదు, ఆయన చూచుచున్న దేవుడు. ఆయన గురించి బైబిల్లో ఏమి రాయబడిందో చక్కని మాట మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యం చదవండి. హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు, మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఎటువంటి వాడో అక్కడ లేఖనాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఆయన కంటికి కనపడని సృష్టమే లేదట. మనం ఎవరికి లెక్క అప్పగించాలో ఆయన కంటికి సమస్తము మరుగు లేక తేటగా ఉన్నదట. అన్నీ చూస్తున్నాడు. ఎందుకంటే ఈ సర్వ సృష్టిని, సృష్టిలో ఉన్న వాటిని చేసిన వాడు దేవుడే కదా. మరి ఆయన చూడని స్థలం ఏదైనా ఉంటుందా? ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన చేత సృష్టించబడింది కాబట్టి ఆయన చూడని స్థలమే లేదు. ఆయన నేత్రం ప్రతి స్థలాన్ని, సృష్టిలో ప్రతి స్థలాన్ని చూస్తుంది. ప్రాముఖ్యంగా ఆయన ఎవరిని దృష్టించి చూస్తున్నాడు అనంటే మనుష్యులమైన మనల్ని దృష్టిస్తున్నాడట. ఎవరిని? మనుష్యులమైన మనలను దృష్టిస్తున్నాడు, అంటే చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అనంటే, నేను సృష్టించిన నా పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని మనల్ని ఆయన పరిశీలించి చూస్తున్నాడట. చదవండి ఆ మాట కూడా. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వాక్యం చదవండి. 15వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును. చూసారా? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని ఆయన చూచుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెడ్డవారిని చూస్తున్నాడట, మంచివారిని చూస్తున్నాడట. అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఆరిన నేల మీద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, మనుషులు అనేవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళందరిని ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడని చెప్పాను? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఎలా జీవిస్తున్నారు. అంటే నేను సృష్టించినటువంటి నా ప్రజలు నా దృష్టికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారా, ప్రతికూలంగా ప్రవర్తిస్తున్నారని మంచివారిని చూస్తున్నాడట, చెడ్డవారిని చూస్తున్నాడట. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అంటే ఆయన నేత్రం ప్రతి ఒక్కరిని దృష్టిస్తుంది, ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు. దీన్ని బట్టి ఆయన ఎంత గొప్ప దేవుడో మనం తెలుసుకొని ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు అనేటువంటి భయంతో, భక్తితో మనం ఏం చేయాలి? దేవుని ఎదుట మనం ప్రవర్తించాలి. దేవుడు నన్ను చూస్తున్నాడా అని భయంతో మనం ప్రవర్తించాలి. ఎందుకంటే మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం, నేను చేసేది మూడో కంటికి కూడా తెలియదు,
నేను చేసేది ఎవరికి తెలియదు, నేను రహస్యంగా చేస్తున్నానని మనం అనుకుంటాం. కానీ మన రహస్యమందు చేసేవి కూడా దేవునికి తెలుసు అని చూస్తున్నాడు. ఆయన దృష్టికి కనపడిన సృష్టమే లేదు. అంటే ఆయన నేత్రం అంత గొప్పది, అగ్ని జ్వాలామయం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన చూపుల వలయాల నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. అంటే ఆయన చూస్తున్నాడంటే ఏం చేయాలి? మన భయభక్తులు కలిగి ప్రవర్తించాలన్నమాట, దేవునికి ఇష్టంగా బ్రతకాలన్నమాట. పిల్లలు తల్లిదండ్రులు చూసేటట్టుగా తప్పులు చేస్తారా? చేయరు. వాళ్ళు చూడకుండా తప్పులు చేస్తూ ఉంటారు, ఎందుకంటే చూస్తే కొడతారేమో అని. కాబట్టి వాళ్ళ కళ్ళు కప్పి వీళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. అంటే పరలోకంలో ఉన్నాడు కదా దేవుడు, అసలు దేవుడు అనేవాడు మన కంటికి కనిపించేవాడు కాదు కదా అని భూమి మీద ఉన్న మనుషులు వారు తమకిష్టం వచ్చినట్లుగా తాము ప్రవర్తిస్తున్నారు. అంటే దేవుడు కనిపించడు కదా, మన కంటికి ఆయన కనిపించడు కదా. కాబట్టి ఆయన చూడట్లేదులే అని చాలామంది ఏం చేస్తున్నారు? తమకిష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు, తమకిష్టం వచ్చినట్లుగా చెడ్డ పనులు చేస్తున్నారు. వాస్తవా కదా? మళ్ళీ ఏమనుకుంటారు మనసులో? నేను చేసేది మూడో కంటికి తెలియదు అనుకుంటాను, అంటే నా రెండు కళ్ళకు తప్ప మూడో కంటికి తెలియదు అని అనుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను చూస్తున్నాను, మంచివారిని చూస్తున్నాను, చెడ్డవారిని చూస్తున్నాను, నా చూపుల వలయాల నుంచి మీరు ఎవరు తప్పించుకోలేరు అంటున్నాడు. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయంతో మనం ప్రవర్తించాలి కదా, అవునా? పిల్లలు అప్పుడప్పుడు మట్టి తింటూ ఉంటే చిన్నపిల్లలు ఒకవేళ తల్లి కానీ తండ్రి కానీ చూశారనుకోండి, వెంటనే ఏం చేస్తాడు? పడేస్తాడు. చూడకపోతే తింటూ ఉంటాడు. అంటే చూస్తే భయపడుతున్నాడు కదా. అలాగే తల్లిదండ్రులు చూస్తున్నాడని ఎలా భయపడ్డాడో, అలాగే భూమి మీద ఉన్న మనుషులు కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు, మన చర్యలన్నిటినీ చూస్తున్నాడు అనేటువంటి భయంతో మనం కూడా ప్రవర్తించాలి కదా. ప్రియమైన దేవుని పిల్లరా, మన దేవుడు చూచుచున్నవాడని నిరూపించడానికి కొన్ని ఉదాహరణలు నేను మీతో చెప్తాను. ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడు, ప్రతి ఒక్కటి ఆయన దృష్టికి వస్తుందనే సంగతి తెలియపరచడానికి కొన్ని ఉదాహరణలు మీకు బైబిల్లోని చెప్తాను. అసలు ఈ చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది ఎవరో తెలిసి దేవునికి? హాగరు. ఎవరు? హాగరు. ఈ హాగరు ఒకానొక రోజు తాను ఉన్నటువంటి ఇంటిని విడిచిపెట్టి, అంటే అబ్రహాము ఇంటిని విడిచిపెట్టి అరణ్యంలో కూడా వెళ్ళిపోతుందని పారిపోతుంది. ఎందుకనంటే శారా, అబ్రహాం భార్య శారా, ఆమెను ఏం చేసిందంటే బాగా టార్చర్ పెట్టింది. ఎందుకు టార్చర్ పెట్టింది అని అంటే, శారా పిల్లలు కంటలేదని హాగర్ని అబ్రహాంకి ఇచ్చి పెళ్లి చేసింది కదా. అబ్రహాంకి ఇచ్చి హాగర్ని పెళ్లి చేసిన తర్వాత ఆమె గర్భవతి అయింది. అప్పుడు గర్భవతినైన సంగతి తెలుసుకుని ఆమె ఏం చేసింది? శారాను చిన్న చూపు చూడటం ప్రారంభించింది. అసలు హాగర్ని అబ్రహాంకి ఇచ్చి పెళ్లి చేసింది ఎవరు? శారాయే కదా. మరి అటువంటి శారాని ఆమె గౌరవించాలి కదండి. గౌరవించకుండా ఆమెను అపహాస్యం చేస్తుంది, చిన్న చూపు చూస్తుంది. చూసారండి ఎలా ఉందో? అంటే మార్పు వచ్చేసింది ఆమెలో. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ తర్వాత ఆ సంగతి ఆమె తెలుసుకుని, శారా తెలుసుకొని అబ్రహాంతో మాట్లాడింది. నేనైనా ఉండాలి, అదైనా ఉండాలి, తేల్చుకో అని చెప్పేసి ఆ విధంగా మాట్లాడితే అబ్రహాము అన్నాడు, ఆమెతో అన్నాడు, ఇగో ఆమె నీ దాసి, నీ కళ్ళ ముందు ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. అప్పుడు శారా ఏం చేసింది? ప్రతిరోజు ఆమె టార్చర్ పెట్టడం ప్రారంభించింది. ఆడవాళ్ళ టార్చర్ ఎలా ఉంటుంది మీకు తెలుసుగా, మామూలుగా ఉండదు. ఇక చచ్చిపోవటం ఇక ఎవరైనా అలా ఉంటుంది. ఇక టార్చర్ పెట్టడం మొదలుపెట్టింది. ఇక హాగరే తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయింది, అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు ఆమెను చూశాడు.
ఒంటరిగా ఉన్నటువంటి ఆమెను అరణ్యంలో ఒంటరిగా సంచారం చేస్తుంటే ఎటు వెళ్ళాలో తెలియట్లేదు ఆమెకి. ఆడగూతురు ఎటు వెళ్తుంది పాపం. అలా ఒంటరిగా సంచరిస్తున్నటువంటి ఆమెను చూసి హాగర్ని పలకరించాడు. హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, అయ్యా నేను ఇట్లా నా యొక్క యజమానురాలు షారా దగ్గర నుంచి పారిపోతున్నాను, ఆ పెట్టే హింస తట్టుకోలేకపోతున్నాను అని కన్నీళ్లతో ఆయనతో చెప్పింది. అప్పుడు ఆయన అన్నాడు, అలా వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళి నీ యజమానురాలైనటువంటి షారా దగ్గర అణిగి ఉండు అన్నాడు. నువ్వు దాసివి కదా, అణిగి ఉండు, ఆమె చెప్పించే అన్నాడు. అని ఆమెను ఆశీర్వదించాడు. నువ్వు గర్భవతివి కదా, నీ సంతానాన్ని నేను దీవిస్తాను, నువ్వు మగబిడ్డని కనబోతున్నావు, అతనికి ఇస్మాయిల్ అని పేరు పెడతావు, నేను నీ సంతానాన్ని కూడా విస్కరీయులను విస్తారంగా చేస్తాను అన్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా, ఈ వాగ్దానం ఆమెకి ఇచ్చాడు. అప్పుడు ఆమె సంతోషపడి ఆయనకి చూచుచున్న దేవుడవు నీవే అని పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి అరణ్యంలో ఒంటరిగా వెళ్తున్న ఆమెని ఎవరు చూశారు చెప్పండి? మనుషులు ఎవరైనా చూశారా? మనుషులకి ఆమె బాధ అర్థమైందా? కాలేదు కదా. దేవుడు ఆమె బాధను చూసి ఆమెను ఓదార్చడానికి, ఆమెను బలపరచడానికి వచ్చాడా లేదా? ప్రియమైన దేవుని పిల్లరా, ఆ విధంగా ఆమెకి దేవుడు వాగ్దానం చేశాడు. నీకు మగబిడ్డ పుడతాడు, నువ్వు గర్భవతి కదా, నీకు మగబిడ్డ పుడతాడు, అతనికి ఇస్మాయిలను పేరు పెడతావు, అతను నేను గొప్ప జనంగా చేస్తాను, నువ్వు భయపడకు, వెళ్ళి నీ యొక్క యజమానురాలైనటువంటి షారా దగ్గర అణిగి ఉండు అని చెప్పేసి అన్నాడు. వెళ్ళిపోయింది. అప్పుడే ఆమె ఈ పేరు దేవునికి పెట్టింది. ఏం పేరు? చూచుచున్న దేవుడవు నీవే అని. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఇట్లా చాలా ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయి. దేవుడు ప్రతి ఒక్కరిని దృష్టిస్తాడా? ఎస్, ప్రతి ఒక్కరిని దృష్టిస్తాడు. ఆయన ఎప్పటి నుంచి మనల్ని చూస్తున్నాడంటే, తల్లి గర్భములో మనం పిండంగా ఉన్నప్పటి నుంచి ఆయన మనల్ని చూస్తున్నాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చదవండి 139వ కీర్తన 13వ వాక్యం. 139 13వ వాక్యం. నా అంతరింద్రియములను నీవే కలుగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగచేసిన విధానం చూస్తే భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. 16వ వాక్యం చదవయ్యా. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూసారా, నేను పిండమునై ఉన్నప్పుడే నీ కన్నులు నన్ను చూశాయి. పిండంగా ఉన్నప్పుడు ఎవరు చూస్తారు అసలు? తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా చూడగలరా? కానీ దేవుడు తల్లి గర్భమందు పిండముగా ఉన్న మనల్ని చూశాడట. ఎందుకంటే అసలు మనల్ని రూపునిచ్చింది ఆయనే కదా. తల్లి గర్భంలో మనకు అవయవ నిర్మాణం చేసింది ఆయనే కదా. మరి అవయవ నిర్మాణం చేస్తున్నాడంటే మనం చూస్తున్నాడు అనేది అర్థం. అంటే ఎప్పటి నుంచి చూస్తున్నాడు మనల్ని? తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పటి నుంచి మనల్ని ఆయన చూస్తూ ఉన్నాడు. మనల్ని తన చేతులతో చేస్తూ ఉన్నాడు, చూస్తూ మనల్ని చేస్తున్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు? ఒకడు ఒక బొమ్మ తయారు చేయాలంటే దాన్ని చూస్తూ ఏం చేస్తాడు? తయారు చేస్తూ ఉంటాడు. అలాగే మనల్ని దేవుడు ఆయన చూస్తూ, ఆయన కనులతో చూస్తూ మనల్ని సృష్టించాడు, మనకు అవయవ నిర్మాణం చేశాడు. అంటే ఎప్పటి నుంచి చూస్తున్నాడు దేవుడు మనల్ని? తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచే మనల్ని చూస్తున్నాడు. ఎప్పటి వరకు చూస్తాడు? మరలా మనం దేవుని దగ్గరికి చేరేంతవరకు చూస్తూనే ఉంటాడు మనల్ని. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిదురపోడంటే మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? దేవారాత్రులు రాత్రి పగలు మనల్ని ఆయన కనుదృష్టి మనపై ఉంచి మనల్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు తన పిల్లల్ని ఏం చేస్తున్నాడు?
చూసుకుంటా ఉన్నాడు. ఒకవేళ కన్న తల్లైన పనిరందులో పడి పిల్లల్ని మర్చిపోతుందేమో కానీ, చూడటం మర్చిపోతుందేమో కానీ, దేవుడు పొరపాటున మరిచిపోడు. ఆయన పిల్లల్ని చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే మనం అంటే ఆయనకి అంత ఇష్టం. సాక్షాత్తు ఆయన స్వరూపంలో మనం పుట్టిన వారం కదా. ఆయన స్వరూపంలో, ఆయన పోలికను దేవుడు మనకి ఇచ్చాడు కదా. కాబట్టి ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో ఉన్న మనలను ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి క్షణం కాపాడుతున్నాడు. ప్రతి క్షణం మనం చూస్తున్నాడు. మన చర్యలన్నింటినీ గమనిస్తున్నాడు. మన మంచి పనులు చేస్తున్నామా, చెడ్డ పనులు చేస్తున్నామని గమనిస్తున్నాడు. కాబట్టి ఆయన చూస్తున్నాడు అంటే మనం ఏం చేయాలి? భయంతో ఉండాలి. స్కూల్లో పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు. పక్కన అంటాడు ఒకడు, రే మాస్టర్ చూస్తున్నాడు రోయ్ అంటే, మాస్టర్ చూస్తున్నాడు రా అని అంటాడు. అనగానే అవునా అని చెప్పి అంటున్నాడు. ఏం చేస్తాడు? ముక్కు మీద వేలేసుకుంటాడు. అంటే చూస్తున్నాడు అనుకున్నప్పుడు ఎలా ఉండాలి మనం? భయంతో ఉండాలి కదా. అంటే మాస్టర్ చూస్తున్నాడని భయంతో నువ్వు మౌనంగా ఉన్నావు, తప్పు చేయకుండా మౌనంగా ఉన్నావు. అలాగే దేవుడు చూస్తున్నాడు అన్నప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? భయభక్తులతో ఉండాలి కదా. ఎటువంటి తప్పులు చేయకూడదు కదా. ఇందా చెప్పాను, దేవుడు చూస్తున్నాడు అనే దానికి కొన్ని ఉదాహరణలు నేను మీతో చెప్తానని. ఇశ్రాయేలీలకి రాజు అయినటువంటి యెరోబాము, ఎవరు? యెరోబాముకి అబియా అనేటువంటి కొడుకున్నాడు. అతను జబ్బును పడ్డాడు. అయితే యెరోబాము ఏం చేశాడంటే, తన భార్యని పిలిచి, రాణిని పిలిచి, ఇదిగో షిలోహులో ఉన్నటువంటి అహియా అనేటువంటి ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళాలన్నాడు. అక్కడ షిలోహులో ఉన్న ప్రవక్త అయిన అహియా దగ్గరికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. అది చూసుకోండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయము 1వ వాక్యం దగ్గర చూసుకోండి. మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం దగ్గర చూసుకోండి. ఇక్కడ యెరోబాము తన కుమారుడు జబ్బును పడితే ఆ జబ్బు విషయంలో విచారణ చేయటానికి, అంటే అతను బ్రతుకుతాడా చనిపోతాడా అని విచారణ చేయటానికి తన భార్య అయినటువంటి రాణిని ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళు, అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళు. అయితే నువ్వు ఎలా వెళ్ళాలో తెలుసా? ఇలా రాణిగా నువ్వు వెళ్ళకూడదు, మారు వేషం వేసుకొని వెళ్ళాలన్నాడు. ఏ విషయం? మారు వేషం వేసుకొని వెళ్ళాలన్నాడు. ఎందుకు మారు వేషం వేసుకొని వెళ్ళాలన్నాడు? ఆమె ఉన్నపాటుని వెళ్తే తప్పేంటి అని అంటే, ఆమె ఉన్నపాటుని వెళ్తే ఆమె యెరోబాము భార్య అని ప్రవక్త గుర్తించి అతనికి దేవుని ఆ యొక్క విషయాన్ని చెప్పడేమోనని, అంటే తన కుమారుడు కూర్చున్న విషయం చెప్పడేమోనని భయపడి అలా చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకు భయపడుతున్నాడు యెరోబాము అంటే, దేవుడు సొలొమోను రాజ్యం తర్వాత దావీదు, సొలొమోను ఇశ్రాయేలీల్ని 12 గోత్రాలను కలిపి పరిపాలన చేశారు. అయితే సొలొమోను దావీదు కుమారుడు సొలొమోను తన భార్యలు ఉన్నారు కదా, తన భార్యలు 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. తన భార్యల మాటలు విని విగ్రహారాధన వైపు మళ్ళాడు. అతను ఎవరి వైపు? విగ్రహారాధన వైపు మళ్ళాడు. అంటే దేవుణ్ణి విడిచిపెట్టేశాడు సొలొమోను కొంతకాలం. అప్పుడు దేవుడు 2-3 సార్లు అతను హెచ్చరించాడు, నువ్వు చేస్తుంది తప్పు, దాన్ని మానుకో అని. కానీ వినలేదు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ రాజ్యం 2 భాగాలుగా నీ రాజ్యాన్ని 2 భాగాలుగా విభాగించేస్తాను నేను అని చెప్పేసి దేవుడు చెప్పిన తర్వాత అప్పుడు యెరోబాముని, ఆ ఇశ్రాయేల్ రాజ్యాన్ని 2 భాగాలుగా చీల్చేసి దేవుడు యెరోబాముని ఇశ్రాయేల్ మీద రాజుగా నియమించాడు. నియమిస్తే యెరోబాము ఏం చేశాడు?
యెరొబెయాము ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని మార్గంలో నడవకుండా, దేవుని ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించకుండా తను ఏం చేశాడంటే, తానుండేటువంటి స్థలాల్లోనే 2 బంగారపు దూడలను చేయించాడు. ఏ దూడలు? బంగారపు దూడలను 2 చేయించాడు. చేయించి ఆ ఇశ్రాయేలు యొక్క దేశంలో వాటి నుంచి ఇశ్రాయేలీయులందరికీ చెప్పాడు, ఇదిగో మీరు ఏటా యెరూషలేముకి దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇగో నేను మీకోసం 2 బంగారు దూడలు చేయించాను, ఇవే మీకు దేవుళ్ళు దేవతలు అన్నాడు. చూసారని ఎంత ద్రోహం చేశాడు దేవునికి. దేవుడు అతన్ని ప్రేమించి అతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా నియమిస్తే అతనేం చేశాడు? దేవునికే ద్రోహం తలపెట్టాడు. అందుకు దేవుడు బాధపడ్డాడు, భయంకరమైన కోపం తెచ్చుకున్నాడు. యెరొబెయాము అలా ఇశ్రాయేలీయులందరిని ఏం చేశాడు? విగ్రహాల వైపు మళ్ళించాడు. అంతటి దుర్మార్గ పని చేసి దేవునికే ద్రోహం తలపెట్టాడు యెరొబెయాము. కాబట్టి ఇటువంటి వాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి నా కొడుకు బ్రతుకుతాడా అని అడిగితే దేవుడు ఉత్తరం ఇస్తాడా? ఎందుకంటే అతనంటే కోపం కదా దేవునికి. అందుకేం చేశాడంటే తెలివిగా తాను వెళ్లకుండా తన భార్యని మారువేషంలో పంపించాడు. చూసారండి, ఇటువంటి తెలివితేటలు భలే ఉంటే మనుషులకి. మారువేషంలో పంపించాడు. పంపిస్తే అప్పుడు ఆమె ఏం చేసిందంటే కొన్ని అంటే తేనె, ఒక బుడ్డిలో తేనె తీసుకొని, కొన్ని రొట్టెలు తీసుకొని, కొంత కానుక తీసుకొని వచ్చింది ఆయన దగ్గరికి. మారువేషం వేసుకొని వచ్చింది. ఆ వచ్చేటప్పుడే దేవుడు అహియా ప్రవక్తతో దేవుడు చెప్పాడు, ఇదిగో అహియా, యెరొబెయాము భార్య వేషం వేసుకునే దగ్గరకు వస్తుంది. తాను ఎవరో ఇంకొకటి అయినట్టుగా వేషం వేసుకుని దగ్గరికి వస్తుంది. కాబట్టి నువ్వు ఆమెతో నేను చెప్పిన మాటలే చెప్పాలి అన్నాడు. ఎందుకు మారువేషం వేసుకొని వస్తుంది అని అంటే, అహియా ప్రవక్తకి కళ్ళు కనిపించట్లేదు. ఆయన ఎలా ఉన్నాడంటే చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు. అంటే కళ్ళు కనిపించలేదు, చూపు తగ్గిపోయింది ఆయనకి. ఆయన మోసం చేయాలనుకున్నారు, అంటే ఆయన చూడడు కదా అనుకున్నారు. కానీ ఆయన చూడకపోతే దేవుడు చూడలేదా? నువ్వు వేషం వేసుకొని వచ్చేది అహియా ప్రవక్త తెలియదు కదా, కానీ దేవుడు నువ్వు వేషం వేసుకొని వచ్చేది దేవుడు చూశాడుగా. చూసి ముందే ప్రవక్తకి తెలియజేశాడుగా, పలానా నీ దగ్గరికి వేషం వేసుకొని వస్తుంది, నేను చెప్పమన్న మాటలు ఆమెతో చెప్పని చెప్పాడు కదా. ఆయన కాముగా కూర్చున్నాడు, ఏం తెలియనట్టుగా. ఇక ఈలోగా యెరొబెయాము భార్య లోపలికి గుమ్మం దగ్గరకు వచ్చింది. ఆమె కాలు చప్పుడు విని ఆయన ఏం చేశాడు తెలుసా? లోపలికి రా యెరొబెయాము భార్య అన్నాడు. ఏమన్నాడు? లోపలికి రా యెరొబెయాము భార్య, లోపలికి రా. వేషం వేసుకొని వచ్చావేంటి? ఎందుకు వచ్చా? వేషం వేసుకొని ఎందుకు వచ్చా? మామూలుగా రాపోయావా అన్నాడు. ఆమెకి గుండె జారిపోయినంత పని అయిపోయింది. అమ్మా, నన్ను గుర్తుపట్టేశాడు బాబు, దేవుడు ఆయనకి తెలియచేశాడు. అంటే నేను వేషం వేసుకొని వచ్చింది నేను తెలియదు కదా. ఆయన షిలోహ్లో ఉన్నాడు, ఏమైనా తెరసాపట్నంలో ఉంది. ఎక్కడో తెరసాపట్నంలో ఉన్న ఆమె వేషం వేసుకునే సంగతి ఈయనకేం తెలుసు కదా. అందుట్లో ఈయన కళ్ళు అప్పటికే మందంగా ఉన్నాయని కనిపించట్లేదు, ముసలివాడు అయిపోయాడు. ఆయన మోసం చేయాలనుకున్నారు, కానీ దేవుణ్ణి మోసం చేయలేకపోయారు. అప్పుడు ఆయన పేరు పెట్టన్నాడు, లోపలికి రా యెరొబెయాము భార్య, ఎందుకు వేషం వేసుకొని వచ్చావు? అంత అవసరం ఏంటి? ఇదిగో దేవుడు కఠినమైన మాటలు నీతో చెప్పమన్నాడు అన్నాడు. ఏ మాటలు? కఠినమైన మాటలు. కూర్చో చెప్తానన్నాడు. కూర్చుంది, గడగడ వణుకుతూ కూర్చుంది ఆమె. ఎందుకంటే ఆమె బట్టపైలు అయిపోయింది కదండి. ఆమె తెలియదు అనుకుని వచ్చింది, ఆయనకి తెలిసిపోయింది మొత్తం, గజగజ వణిగిపోతుంది. అప్పుడు చెప్పాడు, ఇగో నా సేవకుడైన దావీదు నా దృష్టికి అనుకూలంగా నడిచినట్టు నీ భర్త నా దృష్టికి అనుకూలంగా నడవలేదు. జనముల్లో నుంచి నీ భర్తను నేను తీసి అతను రాజుగా హెచ్చించి నా ప్రజల మీద రాజుగా నియమిస్తే అతను నాకే ద్రోహం
చేశాడు, నాకు ద్రోహం చేశాడు. అతని కంటే ముందున్న వారి కంటే కూడా ఎక్కువ ద్రోహం చేశాడు. అతనికి ముందున్నటువంటి వారు కూడా అలా చేయలేదు. అంత దుర్మార్గంగా ప్రవర్తించండి భర్త. కాబట్టి యెరోబాము సంతతిలో మగవారిని నేను ఉండనివ్వను, యెరోబాము సంతానాన్ని మొత్తాన్ని నాశనం చేస్తాను. పట్టణంలో చనిపోయినటువంటి యెరోబాము కుమారులను కుక్కలు తినేస్తాయి, బయట భూముల్లో చనిపోయినటువంటి యెరోబాము కుమారులను ఆకాశ పక్షులు తినేస్తాయి. యెరోబాము సంతతిని భూమి మీద లేకుండా నిర్మూలిస్తానని చెప్పేసి కఠినమైన మాటలు చెప్పాడు అండి. కఠినమైన మాటలు అంటే ఎంత కోపం పుట్టించాడు యెరోబాము దేవునికి. అసలు యెరోబాము సొలొమోను కింద ఒక అధికారి, అతను పనివాడు. సొలొమోను రాజు కింద ఒక పనివాడు. అతను తీసుకొని దేవుడు ఏం చేశాడు? రాజుని చేశాడు. చేసినప్పుడు ఆ కృతజ్ఞత కలిగి జీవించాలా వద్దా? దేవునికి ఇష్టడిగా బ్రతకాలా వద్దా? ఆ దేవుని రుణాన్ని తీర్చుకోవాలా వద్దా? ఆ దేవుడు చెప్పింది చేయాలా వద్దా? చేయలేదు. దేవునికే ద్రోహం తలపెట్టాడు. ఎందుకు ఈ బంగారు తోడలను చేయించాడు యెరోబాము అంటే, ఇశ్రాయేల్ రాజ్యం 2 భాగాలుగా ఇడిపోయింది కదండి. అయితే దేవాలయం ఎక్కడుందంటే యోధా దేశంలో ఉంది దేవాలయం. ఒకటి యోధా రాజ్యం, 2 ఇశ్రాయేల్ రాజ్యం. అంటే ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంగా విడిపోయాయి. ఇశ్రాయేల్ 12 గోత్రాలు ఉత్తర రాజ్యంగా దక్షిణ రాజ్యంగా విడిపోయాయి. దక్షిణ రాజ్యం అనేటువంటి యోధాలో అంటే యెరూషలేములో ఏముంది? సొలొమోను గారు కట్టిన దేవాలయం ఉంది. అంటే ప్రజలందరూ కూడా ఏటేట ఎక్కడికి వెళ్తున్నారు? యోధా దేశానికి, యెరూషలేముకి వెళ్తున్నారు. అలా వెళ్ళినటువంటి వీళ్ళ మనసు ఎక్కడ మారిపోతుందో అని ఇది కుయుక్తితో ఏం చేశాడు? ఇశ్రాయేల్ దేశంలో 2 బంగారు దూడలను చేయించి ఆ దూడలను పెట్టించి, ఇవే మీ దేవుళ్ళకి, మీరు ఏటేటా యెరూషలేముకి దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదన్నాడు. అంటే అంత ద్రోహం చేశాడు. ఎందుకు ఇలా చేశాడంటే తన అధికారాన్ని కాపాడుకోవడానికి. అసలు నీకు అధికారం ఇచ్చింది ఎవరు? నేను రాజుగా నియమించింది ఎవరు? అల్పుడైనటువంటి నిన్ను రాజుగా నియమించిన వాడు దేవుడు కదా. ఆ దేవుని మాట వినాలి కదా. అంటే నీ అధికారం కోసం, నీ అధికారాన్ని నిలబెట్టుకునే దానికి దేవునికే ద్రోహం తలపెడతావా? తప్పు కదా. భయంకరమైన కోపం తెప్పించాడండి దేవునికి. ఇంకా చూస్తున్నాడు దేవుడు, ఇంకా చూస్తున్నాడు. కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా తన మనసును అతను మార్చుకోలేదు. ఆ విగ్రహారాధన చేస్తూనే ఉన్నాడు. ప్రజలందరినీ విగ్రహాల వైపు, తాను విగ్రహారాధన చేసింది కాక ప్రజలందరినీ కూడా ఏం చేశాడు? విగ్రహాల వైపు మళ్ళించాడు. అందుకు దేవునికి బాధ అనిపించింది. అందుకే యెరోబాము సంతతిని భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు. అలా చెప్పిన తర్వాత అన్నాడు, ఇక వెళ్ళిపో, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే నీ కుమారుడు చనిపోతాడని చెప్పాడు. నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే నీ కుమారుడు చనిపోతాడు అని అక్కడి నుంచి ఆమెను పంపించేస్తే, ఆమె అక్కడి నుంచి బయలుదేరి తెరసా పట్టణానికి వచ్చి ఆ లోపల గుమ్మంలో అడుగు పెట్టింది. కుమారుడు చనిపోయాడు దేవుడు చెప్పినట్టుగా. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? దీన్ని బట్టి, ఈ యొక్క పాఠాన్ని బట్టి మనకేమో అర్థమవుతుంది? మన దేవుడు చూచుచున్న దేవుడు. ప్రవక్తను మోసం చేద్దామని వచ్చారు కదా, మారు వేషం వేసుకొని వచ్చింది రాణి. మరి దేవుణ్ణి మోసం చేయగలిగారా? ప్రవక్త కంటే చూపు కనిపించట్లేదు, మరి దేవునికి కనిపించదా? ఆయన చూపు అని మాంద్యమా? అగ్ని జ్వాలమయమైన నేత్రం. ఆమేన్, ఆమేన్. అగ్ని జ్వాలమయమైన నేత్రం. ఆయన నేత్రాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆయన చూపుల వలయాల నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి మనుషులు చూస్తున్నారని కాదు, దేవుడు చూస్తున్నాడనే భయం మనలో ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు దీన్ని బట్టి దేవుడు ప్రతి క్షణం ఆయన దృష్టి మన మీద ఉంచాడంటే ప్రతి క్షణం మనం ఎలా ఉండాలి? భయభక్తులతో, మంచి ప్రవర్తన కలిగి, మంచి మనసు కలిగి మనం ఉండాలి. దేవునికి విరోధమైన పనులు మనం చేయకూడదు. దేవునికి అనుకూలమైన, దేవుని దృష్టికి అనుకూలమైన పనులు మనం చేయాలి.
అప్పుడే ఆ దేవుడు మనల్ని బట్టి మనల్ని భూమి మీద సృష్టించినందుకు సంతోషపడతాడు, సంతోషించి మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అంతేకాదు అనేకమైన మేలులు మన పట్ల ఆయన చేస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను చేసేది ఎవరికి తెలియదులే, నన్ను ఎవరు చూడట్లేదులే, నేను చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాను, మూడో కంటికి తెలియదులే అని చెప్పేసి అనుకుంటే చాలా పొరపాటు. దేవుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. దావీదు గారు తన మేడ మీద నడుస్తున్నప్పుడు బత్షెబ స్నానం చేసేది కనిపించింది కదా. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆమెని తన ఇంటికి పిలిపించుకొని ఆమెతో వ్యభిచారం చేశాడు. ఆమె ఊరియాకి భార్య అనే సంగతి అతనికి తెలుసు. తెలిసి రహస్యంగా ఆమెను పిలిపించుకొని ఆమెతో వ్యభిచారం చేసి రహస్యంగా ఇంటికి పంపించేసాడు ఆమెను. అంటే మూడో కంటికి తెలియకుండా, నన్ను ఎవరు చూడలేదు అనుకున్నాడు, రహస్యంగా పంపించాడు. ఆ తర్వాత 3 నెలలకో 4 నెలలకో నేను గర్భవతినని ఆమె ఒక లెటర్ పంపించింది, అంటే వర్తమానం పంపించింది. అప్పుడు దావీదు గారి భయం వేసింది. ఎందుకంటే బత్షెబ భర్త ఊరియా ఎక్కడున్నాడు, అప్పుడు యుద్ధంలో ఉన్నాడు. ఎక్కడ? యుద్ధంలో. ఆయనకి పెళ్ళయింది, కానీ పెళ్ళైన మరుక్షణమే ఆ పెళ్ళైన రోజు ఆయన యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. అంటే పెళ్ళి అవటంతో యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈమె పెళ్ళి అవటంతో నేను యుద్ధానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఈమె గర్భఫలం అందిందని సంగతి తెలిస్తే ఏం తప్పు చేసినట్టే లెక్క వస్తుంది కదండి, అవునా కదా? కాబట్టి వెంటనే దావీదు ఏం చేశాడంటే ఊరియాను పిలిపించాడు. యుద్ధంలో నుంచి ఊరియాను పిలిపించాడు తెలివిగా. పిలిపించి, ఇగో ఊరియా, నీకు కొత్తగా పెళ్ళైంది కదా, నువ్వెందుకు యుద్ధానికి వెళ్ళావు? నువ్వు యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు తిని తాగి చక్కగా నీ భార్య దగ్గరికి వెళ్ళిపో అన్నాడు. అంటే అతను ఏం చేశాడంటే ఆ రోజు తిని తాగి అక్కడే పడుకున్నాడు. ఆ సంగతి దావీదుకి తెలియదు. అంటే ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు అనుకున్నాడు, భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు అనుకున్నాడు. ఇక అతను భార్య దగ్గర ఉంటే ఆ గర్భం ఎవరికి అందిందని లెక్క వస్తుంది, ఊరియాకి అందిందని లెక్క వస్తుంది కదా. అట్లా ప్లాన్ చేశాడు అన్నమాట తెలివిగా. చూడండి ఎట్లా ఉందో తెలివితేటలు. ఆ విధంగా దావీదు గారు మరి అలా చేయకూడదు కదండి, దేవుని ఎరిగిన వాడు అలా చేయకూడదు కదా, తప్పు కదా. నీ పొరుగు వాని దేనిని ఆశించకూడదు అని దేవుడు చెప్పాడు కదా, నీ పొరుగు వాని భార్యని ఆశించకూడదని దేవుడు చెప్పాడు కదా. అలా చేయొచ్చా? చేయకూడదు కదా. అలా ఊరియాను పంపిస్తే ఊరియా ఏం చేశాడంటే తన భార్య దగ్గరికి వెళ్ళకుండా దావీదు గారు కోటలోనే ఉన్నాడు. అది దావీదు తెలియదు. ఈయనేమనుకుంటున్నాడు, ఊరియా వెళ్ళిపోయాడులే, ఆ నింద నా మీద నుంచి తొలగిపోతుంది, ఆ నింద నా మీదకి రాదులే అనుకున్నాడు. కానీ తెల్లారి దావీదు లేచి చూసాక ఊరియా ఎక్కడున్నాడు, రాజుగారు అంతఃపురంలో ఉన్నాడు. దావీదు గుండె జారిపోయింది. ఊరియా, నువ్వు రాత్రి ఇంటికి వెళ్ళలేరా అన్నాడు. అయ్యా, నాతోటి సైనికులందరూ కూడా యుద్ధం చేస్తున్నారు, వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటే నేను నా భార్య దగ్గరికి వెళ్ళానా, నా భార్యతో సుఖంగా బ్రతికాను, నేను వద్దు, నేను వెళ్ళను, నేను యుద్ధానికే వెళ్తానన్నాడు. దావీదుకి ఏం చేయాలో అర్థం కాల కాసేపు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే తెలివిగా ఆలోచించి, చూడండి ఒక తప్పు ఇంకో తప్పుకి చేయడానికి ఎలా దారి తీస్తుందో తెలివిగా ఆలోచించి, అలాగే అతను ఇంటికి వెళ్ళట్లేదు కదా అని సర్లే అని చెప్పేసి అతనికి అనుమానం రాకుండా ఒక లెటర్ రాయించాడు. యోవాబు అనేటువంటి సైన్యాధిపతి ఒక లెటర్ రాయించాడు. ఏమని రాయించాడంటే, యుద్ధంలో ఊరియాని ముందు పెట్టు, ఎక్కడ బలాఢ్యులు ఉన్నారో ఆ బలాఢ్యుల దగ్గర, యుద్ధం బాగా జరిగే దగ్గర ఊరియాని ముందు పెట్టు అన్నాడు. అతను బ్రతకూడదు, చనిపోవాలన్నాడు. ఆ లెటర్ అతనితో ఆ లెటర్ రాయించి అతని చేతికి ఇచ్చాడు, ఊరియా చేతికి. చూసారా? అప్పుడు ఊరియాకి తెలియదు కదండి, రాజు రాయించింది ఆయన చదవకూడదు. అప్పుడు ఊరియా లెటర్ తీసుకెళ్ళి యోవాబుకి ఇచ్చాడు, సైన్యాధిపతికి. ఆ సైన్యాధిపతి చూసుకొని చదివాడు. చదివి ఊరియాని యుద్ధంలో బలాఢ్యుల దగ్గర యుద్ధంలో ముందు పెట్టాడు. ఊరియా అక్కడ చనిపోయాడు. ఈ హత్యకు కారణం ఎవరు? దావీదే.
అవునా కదా? నరహత్య చేయకూడదని దేవుని వాక్యం చెప్పిందా? 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఉందా? ఇక్కడ పొరుగువానిది ఆశించకూడదు అనేది ఒక ఆజ్ఞ మీరాడు, నరహత్య చేయకూడదు అనేది ఇంకో ఆజ్ఞ మీరాడు. అవునా కదా? ఆ విధంగా ఊరియా చనిపోయాడని సంగతి తెలియగానే బత్షెబ కొంతకాలం ఏడ్చింది. ఆ ఏడుపు దినాలు అయిపోయిన తర్వాత, ఏడుపు దినాలు ఉంటాయి కదండి, ఇన్ని రోజులు ఏడుస్తూ ఉంటారు కదా, ఆ ఏడుపు దినాలు అయిపోయిన తర్వాత బత్షెబాని ఇంటికి తీసుకొచ్చి ఆయన ఏం చేశాడంటే తన భారీగా చేసుకున్నాడు. ఇదంతా దావీదు బత్షెబా విషయంలో చేసినటువంటి వ్యభిచారం కానివ్వండి, ఊరియాని యుద్ధంలో ముందు పెట్టి చంపించింది కానివ్వండి, ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు. చక్కగా చేతులు కడుక్కున్నాడు, చేతులు దులిపేసుకున్నాడు, కాముగా చేశాను, నాకు ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ ఇతను చేసిందంతా ఎవరు చూశారో తెలుసా? దేవుడు చూశాడు. చూసి ఏమన్నాడు? చదవండి ఆ మాట. శామ్యూయేలు 2వ గ్రంథం 11:27 వాక్యం చదవండి. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమె తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యి అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెనో. దావీదు చేసినది దేవుని దృష్టికి ఎలా ఉందట? దుష్కార్యంగా. దేవుని దృష్టికి అంటున్నాడు. అంటే దావీదు గారు బత్షెబాను చూడటం, బత్షెబాని ఇంటికి తెప్పించుకోవటం, బత్షెబాతో వ్యభిచారం చేయటం, ఆ తర్వాత ఊరియాని యుద్ధంలో ముందు పెట్టడం, ఇవన్నీ దేవుడు చూశాడా? చూశాడు. చూసి ఏమంటున్నాడు? దావీదు చేసినది దేవుని దృష్టికి అనుకూలంగా లేదట, దుర్మార్గంగా ఉందట. అర్థమైనా? దావీదు ఏమనుకుంటున్నాడు? నేను చేసింది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. చూసారా ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత ఆశ్చర్యం! ఆయన ఎవరు? నేను చేసింది ఎవరు చూడలేదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అన్నీ చూశాడు. చూసి ఏం చేశాడు? నాతాను ప్రవక్తను పంపించి, నాతాను ప్రవక్త ద్వారా ఒక ఉపమానం చెప్పించి, ఆ ఉపమానం ద్వారా అతను చేసిన తప్పును అతనికి తెలియపరిచి ఏం చేశాడు? కఠినంగా శిక్షించాడు దావీదుని. ఎట్లా? కఠినంగా. ఊరియాను చంపించినందుకు, తన భార్యను ఆశించినందుకు కఠినంగా శిక్షించాడు కదండి? అవునా? కఠినంగా శిక్షించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, దావీదు అంతటి వాడే నన్ను ఎవరు చూడలేదని చెప్పేసి అనుకుంటే దేవుడు అన్నీ చూశాడు. చూసి ఏం చేశాడు? దావీదుకి శిక్ష వేశాడు. ఆ తర్వాత దావీదు తన బట్టలు చించుకొని, అయ్యా నేను తప్పు చేశాను బాబు అని చెప్పేసి గడగడ వణిగిపోతా ఉన్నాడు. నువ్వు తప్పు చేశావు, కానీ నిన్ను చంపను, నిన్ను శిక్ష వేస్తాను అని ఏం చేశాడు? నీవు నీ పొరుగు వాడి భార్య అయిన ఊరియాను రహస్యంగా పాడు చేసావు కదా, నీ భార్యల్ని అందరూ చూస్తుంటే కానీ చెరిపేటట్టు చేస్తాను, అటువంటి శిక్ష నీకు వేస్తాను. ఎవరు చెరిచారు? దావీదు భార్యల్ని. 10 మంది దావీదు భార్యల్ని సొంత కొడుకు అబ్షాలోము చెరిచేశాడండి. సొంత కొడుకు. ప్రియమైన దేవుని పిల్ల, ఎంత కఠినమైన శిక్ష ఇది. ఆ తర్వాత దావీదుకి వాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఆ 10 మంది భార్యల జోలికి వెళ్ళలేదు. వాళ్ళు మంచిగానే చూసుకున్నాడు కానీ వాళ్ళ జోలికి వెళ్ళలేదు. ఇక ఆయన తర్వాత 10 మంది భార్యలు తన సొంత కొడుకు చేర్చేశాడు. అంతేకాదు అమ్నోను అనేటువంటి దావీదు కుమారుడు దావీదు కుమార్తెను చెరిచాడు. అంటే సొంత చెల్లిని చెరిచేశాడు వాడు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అనుకుంటున్నారు? దావీదు ఊరియా భార్య విషయంలో చేసిన తప్పును బట్టి. అంటే అంత కఠినంగా దేవుడు శిక్షించాడు. అంతేకాదు అబ్షాలోము అనేటువంటి తన కుమారుడు దావీదు చాలా బాగా ప్రేమించాడు. ఎందుకంటే అబ్షాలోము అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు కూడా ఎటువంటి లోపం లేని సౌందర్యం కలిగినటువంటి వాడు. అతనంటే అంతరికి ఇష్టం బాగా దావీదు గారికి. అటువంటి అంటే ఎవరినైతే దావీదు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడో ఆ అబ్షాలోమే తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, తండ్రిని చంపాలనుకున్నాడు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అనుకుంటున్నారు దావీదు జీవితంలో?
బత్షెబా విషయంలో అతను చేసిన తప్పు. అంటే దేవుడు మనుషులను చూడలేదు అనుకున్నాడు, మరి దేవుడు గుర్తు రాలేదా? అంత భయభక్తులు కలిగిన వాడు దేవుని గుర్తు రాలేదా? అందుకే కఠినంగా దేవుడు అతన్ని శిక్షించాడు. అందుకే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. అంటే దేవుడంతా ఆయన చేసిందంతా చూశాడుగా. చెప్పండి, చూడలేదనుకుంటున్నాడు ఏంటి ఆయన? అంటే దీన్ని బట్టి మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడా? అంటే మనం చేసే మంచిని చూస్తాడు, మనం చేసే చెడుని చూస్తాడు. ఇందాక చెప్పాను కదా, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీద ఆయన దృష్టి నిలిపి ఉన్నాడు, చూస్తున్నాడు అని చెప్పాను కదా. ఇది ఇలా మీ మనసులో పెట్టుకోండి. ఇస్కరియోతు యోధా ఉన్నాడు. వాళ్ళు భోజనం చేసేటప్పుడు ప్రభు అన్నాడు, మీలో నన్ను ఒకడు అప్పగించాలనుకుంటున్నాడు అన్నాడు. అన్నాడంటే అర్థం ఏంటి? ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి చూశాడు, వాళ్ళతో బేరం ఆడేది ఆయనకి తెలుసు కదా, అవునా కదా చెప్పండి. వాడు కానుక తీసి దొంగతనం చేసేది తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. అంటే అన్నీ చూస్తున్నాడు. అంటే కానుక సంచిలో వేయబడినటువంటి కానుక తీస్తున్న సంగతి యేసు ప్రభు తెలియదు అనుకున్నాడు యోధా, అవునా కదా చెప్పండి. యోధా యేసు ప్రభు వారికి తెలియదు అనుకున్నాడు, కానీ ఆయన అన్నీ చూస్తూనే ఉన్నాడు. కానీ మిగిలిన శిష్యులకి ఎవరికి తెలియదు ఈ విషయం. అంటే మనుషుల కళ్ళు కప్పగలం, దేవుని కళ్ళు కప్పలేం. మీలో నన్ను ఒకడు అప్పగించాలనుకుంటున్నాడంటే అంటే ఆ యోధా ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో అన్నీ దేవుడు చూస్తూనే ఉన్నాడు. మీలో నన్ను ఒకడు అప్పగించాలనుకున్నప్పుడు అన్నప్పుడు వెంటనే ఏం చేయాలి? అమ్మా నేను చేసేవని ఆయనకి తెలిసిపోయారు ఆయన అని చెప్పేసి వెంటనే పశ్చాత్తాపడాలి కదండి. తన తప్పును తను ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోలేదు. ఇంకా తన హృదయాన్ని కఠినం చేసుకొని తను చేయాల్సింది చేశాడు. చివరికి ఉరి పెట్టుకొని చనిపోయాడు. చూసారా? చూడట్లేదు కదా అనుకున్నాడు. యేసు ప్రభు నన్ను చూడట్లేదు కదా, దేవుడు నన్ను చూడట్లేదు కదా, నేను చేసేవనుకున్నాడు. కానీ దేవుడు అన్నీ చూశాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రియమైన దేవుని పిల్లరా, ఇలాగే యెహోషువ కాలంలో దేవుడు చెప్పాడు, యెరికో పట్టణానికి వెళ్ళి మొత్తాన్ని తగలబెట్టండి, దాంట్లో శాపగ్రస్తమైనది ఏది తీసుకొని రాకండి. కానీ ఆకాను అనేటువంటి వాడు ఏం చేశాడు? ప్రశస్తమైన వెండిని బంగారాన్ని వస్త్రాలను తీసుకొచ్చి గుడారంలో గొయ్యి తీసి గోతులు పెట్టాడు. ఇదంతా దేవుడు చూడలేదా? చెప్పండి. ఇదంతా దేవుడు చూశాడు. కానీ ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఒక్కలో కూడా ఈ విషయం తెలియదు. అంత చాకచక్యంగా దొంగతనం చేశాడు. కానీ దేవుడు చూడలేదు అనుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? యెరికో పట్టణం నుంచి ఏది మీరు బయటికి తీసుకురావద్దన్నాడు. చివరికి ఆ యెరికో పట్టణాన్ని జయించి వచ్చిన తర్వాత హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ వీళ్ళు చిత్తుగా ఓడిపోతున్నారు ఇశ్రాయేలీలు. వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి ఇలా ఓడిపోతున్నామని చెప్పేసి. అప్పుడు యెహోషువ కొంతమంది పెద్దలందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చెప్పాడు మీలో దోపుడు సొమ్ము ఉంది, నేను చెప్పింది మీరు చేయలేదు అని. అంటే అసలు ఎవరు ఏంటని ఆరా తీస్తే ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు ఆకాను పట్టుకొని ఆకాను కుటుంబాన్ని మొత్తాన్ని ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపేసి ఊరేడుపు వాళ్ళని అగ్నితో తగలబెట్టేశారు కదా. చూసారా ప్రియమైన దేవుని పిల్లరా? అంటే ఆకాను మనుషులు కళ్ళు కప్పి దొంగతనం చేశాడు, దొంగిలించాడు వాటన్నిటిని. కానీ దేవుని కళ్ళు కప్పగలిగాడా? దేవుడు చూడండి ఎలా పట్టించాడు. ప్రియమైన దేవుని పిల్లరా, మనం చేసేవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. అవి మంచి క్రియలైనా చెడ్డ క్రియలైనా. మనం మంచి చేసినా చూస్తున్నాడు, చెడు చేసినా చూస్తున్నాడు. చూసి ఏం చేస్తున్నాడు? దానికి తగ్గ జీతాన్ని మనకి మంచి చేసామనుకోండి సంతోషపడి మనకు ఆశీర్వాదం ఇస్తాడు. చెడు చేస్తే కోపపడి మనకు శిక్ష వేస్తాడు. కాబట్టి దేవుడు మనందరినీ చూస్తున్నాడు. మనం చూస్తున్నాడంటే మనం ఎలా ఉండాలని చెప్పాను? భయభక్తులు కలిగి ఉండాలి. నన్ను ఎవరు చూడట్లేదులే అని కొంతమంది దొంగతనాలు చేస్తారు కదండి. కానీ దేవుడు చూస్తూ ఉంటాడు.
కాబట్టి అటువంటివి ఏమీ చేయకుండా మనం చాలా జాగ్రత్తగా మన దేవుడు చూచుచున్నవాడని, ప్రతి క్షణం ఆయన దృష్టి మన మీద ఉంచుతాడని. ఎప్పటి నుంచి చూస్తున్నాడు మనల్ని? మనం పెండమునై ఉండగా మనల్ని ఆయన కన్నా అప్పటి నుంచే మనం చూడటం మొదలుపెట్టాడు. ఎప్పటి వరకు చూస్తాడు? ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం ఆయన కన్నులు మనల్ని చూస్తూనే ఉంటాయి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు చూచుచున్నవాడు కాబట్టి ఏం చేయాలి? భయభక్తులు కలిగి మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి ఇష్టంగా మనం బ్రతకాలి. ఎటువంటి తప్పు మనం మన దేహంతో చేయకూడదు. ఏదైనా తప్పు చేయాలని అనిపిస్తే మనకు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తురా. అమ్మో, దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుడు చూస్తున్నాడు. నా రహస్య పాపాలనేది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆయనకి తెలియదేది లేదు. కాబట్టి ఆ భయంతో, ఆ భక్తితో మనం బ్రతికితే మనం ఏ తప్పు చేయలేం. దేవుని ఎదుట ఎలా ఉంటాం తెలుసా? నిర్దోషులంగా, నిందారహితులంగా, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా మనం ఉంటాం. అలా ఉంటే దేవుడు మనకేమిస్తాడు? పరలోకాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? పరలోకం. అంతేకాదు, ఈ లోకంలో కూడా నీకు ఆశీర్వాదాలనైనా అనుగ్రహిస్తాడు. కాబట్టి మన దేవుడు చూచుచున్న దేవుడని, ఆయన భయభక్తులు కలిగి సమస్త ప్రవర్తన విషయంలో జాగ్రత్తలు కలిగి ఆయనకి ఇష్టలుగా బ్రతకండి. ఆయనున్న పరలోకం చేరుకునేట్టు కృపను పరిశుద్ధాత్మను మీ అందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.